ఒకరోజు షూ వేసుకోలేకపోయాను నేను, చాలా చిరాకు వచ్చింది లైఫ్ మీద. అంటే వంగి షూ కట్టుకోలేనప్పుడు ఇంకెందుకు అని. అండ్ సో అది రియలైజ్ అయ్యా, ఎప్పుడు క్యారీ చేసేది ఇది ఒక్కటే స్టేటస్, మనతో ఉండేది ఇదే. సో అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ చాలా సీరియస్గా. అప్పటి నుంచి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 8 months. ఒక 22 kilos లూజ్ అయ్యా. 25 kilos 22 kilos 97కి వెళ్ళాను నేను. ఇంకో 3 kilos నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసుకున్నాను నేను. ఇట్స్ లైక్ చిరాకు వచ్చింది అంత. ఎప్పుడు పోయా నేను ఎప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేయలేదు అసలు. అయ్యో బాబాయ్, ఐ వాజ్ 97. పొట్టేలు చూడండి మీరు. ఓకే, కొంచెం చబ్బిగా అనిపించారు. చాలా కొంచెం కాదు. నేను అందులో వేసుకున్నాను మా నాన్న బట్టలు. నా బట్టలు నాకు పట్టేవి కాదు. అంటే ఒక రకంగా అంటే ఎవరిని ఐ వాజ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై సెల్ఫ్. అది నాకు నచ్చలేదు, ఆ లైఫే నచ్చలేదు. నౌ ఐఎమ్ ట్రైంగ్ టు బీ యూనో ఎలా ఉన్నా అలా హెల్త్ అవన్నీ సెట్ చేసుకున్నాం అవన్నీ. కుమారి 21 రీ రిలీజ్ అనగానే మీకు మిమ్మల్ని ఎక్సైట్ చేసిన థింగ్ ఏంటి అసలు? అరే అఫ్ కోర్స్ బ్రో, ఈ సినిమా నాకు బ్రేక్ త్రూ ఇది. అంటే నిజం చెప్పమంటారా, కుమారి 21 ఎవరికి బిగ్గెస్ట్ బ్రేక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెబ్బా పటేల్ గారికి, తర్వాత మీకే. ఎందుకంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు యాంటాగనిస్ట్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లైమాక్స్ లో చాలా సర్ప్రైజ్ చేసింది మీరు. అవును అవును, లక్కీగా అప్పటికే రాజ్కి ఒక హిట్ ఉంది, ఆయనకి ఇది అనదర్ ఫెదర్ టు ద క్యాప్. హెబ్బాకి చాలా పెద్ద హిట్ ఇది, ఆ కాంబినేషన్ వల్ల. నాకైతే ఇంకా అది ఒక బ్రేక్ త్రూ.